ఒకరోజు సూత మహర్షి శౌనకాదులకు పురాణం చెబుతున్నప్పుడు 8 మంది బ్రహ్మచారులు వచ్చి సూతుడికి నమస్కారం చేసి, అక్కడ పురాణం వింటున్న వాళ్ళకు కూడా అందరికీ నమస్కారం చేస్తున్నారు. అప్పుడు ఈ పురాణం వినే వాళ్ళందరూ, శ్రోతలందరూ, మాకెందుకండి నమస్కారం చేస్తున్నారు, ఆయనంటే పురాణం చెప్తున్నారు కాబట్టి ఆయనకి దండం పెట్టారు, మాకెందుకు పెడుతున్నారంటే, అప్పుడు సూత మహర్షి చెప్పాడు, మీకు అర్థం కావటం లేదా? పురాణాలు శ్రద్ధగా వినేవాళ్ళు త్రిమూర్త్యాత్మకులు అవుతారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎవరైనా దండం పెట్టవలసిందే. పురాణాలు శ్రద్ధగా వినేవాళ్ళకి, భక్తులకి దేవతలే వచ్చి దండం పెడతారట. ఆ దేవతలు ఎవరు, ఎందుగురు అంటే ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, ఈశానుడు, వాయువు అందరూ కలిపి అష్టదిక్పాలకులు వచ్చి అందరికీ దండం పెట్టారట.